ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుంటున్నామండి. ఇవి కేజీ బెండకాయలు చక్కగా నీట్గా కడిగి చెమ్మ లేకుండా తుడుచుకున్నాము. తుడుచుకునేది ఎందుకంటే కడిగాక వెంటనే కోసామంటే జిగురు ఉంటుంది కాబట్టి నీట్గా చెమ్మ లేకుండా తుడుచుకున్నాము. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. బాగా సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండిలు పెట్టుకున్నాము. స్టవ్ సిమ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. కిలో బెండకాయలు కాబట్టి 2.5 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. జీలకర్ర ప్రతి దాంట్లో వాడుకోవచ్చండి. ఒక మసాలా కూరలోనే కాకుండా ఫ్రైలో కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే జీర్ణశక్తికి, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి మంచిదండి జీలకర్ర. ఇప్పుడు ఇవి 2 ఉల్లిపాయలు చక్కగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వేగాయి కాబట్టి ఇందులో 2 స్పూన్స్ మినపప్పు వేసుకున్నాము. నేను పచ్చెనపప్పు వేయట్లేదండి. ఎందుకంటే కొంతమంది గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, పచ్చెనపప్పు ఎక్కువ ఇష్టపడరు కాబట్టి. మినపప్పు అనుకోండి ఎవరైనా తినచ్చు, ఇబ్బందే లేదు. ఇప్పుడు మనం ఈ 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా సన్నగా, ఇవి వేసేసుకుందాము. ఇప్పుడు ఇది 3 రెబ్బలు కరివేపాకు సన్నగా ఇట్లా కడుక్కొని నీట్గా తుంచి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకుందాము. సిల్వర్ వాడకూడదండి. కాకపోతే ఏంటంటే నాన్ స్టిక్ కోటింగ్ పోతుంది. స్టీల్ ఏంటంటే అడుగు అంటుతాయి. ఎంత మందమైనా కూడా అడుగు అంటుతున్నాయండి ఇప్పుడు. అందుకని మనం సిల్వర్ వాటిల్లో చేసుకొని వెంటనే ఈ పదార్థాలు స్టీల్ వాటిలోకి మార్చుకోవచ్చు. అది మనం చేసే పాత్ర కాకుండా మనం చేసే పదార్థాలు ఎలా ఉంటున్నాయో అవి మాత్రమే చూసుకోవాలండి మనము. అలాగే సిల్వర్ వాటిల్లో చేశారే అన్నట్టు కాకుండా మనం చేసే వంట ఎలా ఉంది మెయిన్ అది చూసుకోవాలండి. సిల్వర్ అనుకోండి మనము నీట్గా జాగ్రత్తగా మాడకుండా మనకి సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చక్కగా అవి అనేది వేగిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. స్టవ్ కొద్దిగా మీడియంలో పెట్టుకుందాం. ఇప్పుడు అది వేగనిద్దాము. ఇప్పుడు మనం ఇక్కడే దగ్గరే ఉన్నాం కాబట్టి స్టవ్ హైలో పెట్టానండి. చూడండి ఆ ఉల్లిపాయ అనేది వేగుతుంటేనే మంచి
స్మెల్ వస్తుంది. మనం కరివేపాకు తుంచి వేసుకున్నాం కాబట్టి అది ఆయిల్లో వేగుతుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది. మనం తుంచకుండా అలాగే వేసామంటే ఆ స్మెల్ అనేది రాదనమాట. అది ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేగాయి కదా, ఇంకొద్దిగా వేగాలంటే బెండకాయలతో పాటు వేగిపోతాయి. ఇప్పుడు మనం బెండకాయలు వేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న బెండకాయలు అనేది ఈ బాండిట్లో వేసేసుకుందాము. చూడండి, ఎక్కడ కూడా చెమ్మ అనేదే లేదు బెండకాయకి. ఎందుకంటే మనం కడుక్కొని నీట్గా కాసేపు ఆరబెట్టి తుడిచాం కాబట్టి క్లాత్ తోటి ఇప్పుడు ఎక్కడ కూడా చెమ్మ అనేదే లేదు ఈ బెండకాయకి. చాలామంది ఏంటంటే జిగురు ఉంటే పాపం బెండకాయ తాలింపు అనేది ఇష్టపడరు తినడానికి. జిగురుగా ఉంది, ఏం తింటాంలే అనిపిస్తుంది. పైగా ఈ బెండకాయ తాలింపు మూత పెట్టి అస్సలు వేపకూడదండి. మూత పెట్టి వేపామంటే జిగురు అయిపోతుంది. ఆ ఆవిరి అనేది ఉంటుంది కదా, ఇందులో పడిపోతుంది కాబట్టి ఆ వాటర్ అంతా జిగురు అయిపోతుంది బంకగా. అందుకని ఇక్కడే ఉండి కాస్త టైం కేటాయించామంటే చక్కగా మూత పెట్టకుండా వేపుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనం బెండకాయలు వేసేసాం కదా, చక్కగా ఇట్లా ఒకసారి మొత్తము కలుపుకుందామండి. ఇట్లా బాండ్లీ విశాలంగా కొద్దిగా పెద్దగా ఉందంటే మనకి ఫ్రై అనేది వేపుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి నాన్ స్టిక్ ఇంత వెడల్పు రాదు కదండి, అలాగే స్టీల్ కూడా అన్నీ ఇంత పెద్దగా ఉండేటివి రావట్లేదు. అందుకే నేనేంటంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఎక్కువ శాతం ఈ సిల్వర్ బాండిట్లోనే చేస్తానండి నేను. ఇట్లా చక్కగా వేపుకోవాలి. మధ్యలో వేపుతూ ఉంటే అప్పుడు అడుగు అంటకుండా ఉంటుంది, మొత్తం కూడా సమపాలలో ఉడుకుతుంది. ఇట్లా కలుపుతూ ఉండాలండి. ఇట్లా పైకి కిందికి మొత్తం కలుపుతున్నామంటే మొత్తం ముక్కలన్నీ కూడా చక్కగా సమపాలలో ఉడుకుతాయి. ఇట్లాగా ఇప్పుడు మనం చెమ్మ లేకుండా కోసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇలా కలుపుతున్నా కూడా జిగురు అనేది రాదండి. సాల్ట్ ఇప్పుడే వేయకూడదండి, కొద్దిగా మగ్గిన తర్వాత వేయాలి. మళ్ళీ సాల్ట్ కూడా వేసేసామనుకోండి అప్పుడు కూడా బంకగా అయిపోతాయి బెండకాయ ముక్కలు. అది కొద్దిగా ఇది వేగాక అప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇవి బాగా మగ్గాయండి. మనం ఇప్పుడు ఒకసారి గెంటితో కలుపుకున్నాము. ఇప్పుడు బాగా కిందకి పైకి అన్నిటి కలుపుకున్నాం కదా ఈ ముక్కలన్నీ. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కలుపుదాం వీటిని. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. అప్పుడే ముక్కలు సమపాలలో ఉడుకుతాయి, చక్కగా మాడకుండా కూడా ఉంటుంది. మధ్యలో కలుపుతూ ఉండాలండి. మొత్తానికి మూత పెట్టకుండా అయితే ఈ ఫ్రై తయారు చేసుకోవాలి. మూత అస్సలు పెట్టకూడదు. చాలామంది మూత పెడితే ఆవిరికి మగ్గిపోతాయని అనుకుంటారు. మిగతా వాటికి వేరే, వీటికైతే మాత్రం మూత పెట్టకూడదు, అస్సలు పెట్టకూడదు.
నిదానంగా మగ్గుతాయండి. ఇట్లా కలుపుతూ ఉంటే అయ్యే మగ్గుతాయి. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు చక్కగా కలిపేసి కాసేపు ఆపేద్దాం. ఇప్పుడు ఫ్రై బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇంకా కొబ్బరి పొడి వేసుకొని దింపేసుకున్నాము. ఎంతో రుచికరమైన హెల్దీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది కొబ్బరి పొడి అండి. ఇందులో మనం కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి జీలకర్ర ధనియాల వరకు వేపుకోవాలి. ఎండుమిర్చి వేపక్కర్లేదు. ఈ పౌడర్ కూడా ఎలా వేసుకోవాలో మీకు వీడియో తీసి పెడతాను నేను. ఇప్పుడు మనం ఇందులోకి 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకున్నాము. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుతున్నామండి. చూడండి, ఎక్కడ జిగురు అనేది లేదు. మనం మూత పెట్టకుండా వేపాం కాబట్టి జిగురు అనేది రాలేదు. అది కూడా కాకుండా సాల్ట్ కూడా మనము మధ్యలో వేసాం కదా కొద్దిగా మగ్గాక, అందుకని కూడా మనకి బంక్ అనేది ఉండదు. ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్ చేసుకొని ఇది వేరే బౌల్లోకి తీసుకున్నాము. వేరే బౌల్లోకి తీసుకున్నాక ఈ ఫ్రై అనేది వెంటనే వేడి మీద మూత పెట్టకూడదండి. వెంటనే మూత పెడితే ఏమవుతుందంటే ఆవిరంతా ఆ ఫ్రైలో పడుతుంది. ఒకవేళ మధ్యాహ్నం తినేస్తాం, కొద్దిగా మిగిలింది అనుకోండి సాయంత్రానికి, అది చెమ్మెక్కిపోయి పాడైపోతుంది. అందుకని వేడి మీద ఏ ఫ్రై కూడా మూత పెట్టకండి. అది ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకుందామండి. ఫ్రై రెడీ అయిపోయింది.